గంగాది తీర్థాల మహిమ. సూతుడు సౌనకాది మహామునులకు గరుడ పురాణాన్ని ఇంకా ఇలా చెప్పసాగాడు. సౌనకాచార్యాదులారా, ఇప్పుడు మీకు మన సమస్త తీర్థాలను వాటి మహిమను వినిపిస్తాను. అన్ని తీర్థాలలోనూ ఉత్తమము గంగా. గంగానది సర్వత్రా సులభమైన హరిద్వార, ప్రయాగ, గంగా సాగర సంగమాల్లో దుర్లభం. సర్వత్ర సులభా గంగా త్రిషు స్థానేషు దుర్లభ. గంగా ద్వారే ప్రయాగే చ గంగాసాగర సంగమే ఆచార. 81/1-2. మరణించేవానికి ముక్తిని, బతికున్నవానికి భుక్తిని కూడా ప్రసాదించే ప్రయాగ పరమశ్రేష్ఠ తీర్థం. ఈ మహాతీర్థంలో స్నానం చేసి తమ పితరులకు పిండ ప్రదానం చేసేవారు తమ తమ పాపాలన్నీ పూర్తిగా నశింపగా సర్వాభీష్ట సిద్ధిని పొందుతారు. వారణాసి పరమతీర్థం. ఈ తీర్థంలో భగవంతులైన విశ్వనాథ, మాధవులు నిత్యం నివసించి ఉంటారు. కురుక్షేత్రం కూడా గొప్ప తీర్థం. ఇక్కడ దానాలు చేసిన వారికి భోగమోక్షాలు రెండూ లభిస్తాయి. ప్రభాసం మరొక శ్రేష్ఠ తీర్థం. ఇక్కడ భగవంతుడైన సోమనాథుడుంటాడు. ద్వారకాక్షేత్రమొక అత్యంత సుందర నగరం. ఇది భక్తిముక్తి ప్రదాయకం. తూర్పుననున్న సరస్వతీ తీర్థం సర్వపుణ్యదాయిని. ఇలాగే సప్తసారస్వతాలు పరమతీర్థాలు. కేదారతీర్థం సర్వపాప వినాశకం. సంభల గ్రామం మరొక ఉత్తమ తీర్థం. బదరికాశ్రమం భగవానులైన నరనారాయణుల తీర్థం, ముక్తిదాయకం. శ్వేతద్వీపం, మాయాపురి, హరిద్వార్, నైమిషారణ్యం, పుష్కరం, అయోధ్య, చిత్రకూటం, గోమతి, వైనాయకం, రామగిర్యాశ్రమం, కాంచీపురి, తుంగభద్ర, శ్రీశైలం, సేతుబంధరామేశ్వరం, కార్తికేయం, భృగుతుంగం, కామతీర్థం, అమరకంటకం, మహాకాళేశ్వరం, ఉజ్జయిని, కుబ్జకం, శ్రీధరహరి నివాసం, కుబ్జామకం, కాలసర్పి, కామదం, మహాకేసి, కావేరి, చంద్రభాగ, విపాస, ఏకామ్ర, బ్రహ్మేశ, దేవకోటకం, మధుర, మహానది, సోనం, జంబూసర నామకములైన మహాతీర్థాలలో సూర్య, శివ, గణపతి, మహాలక్ష్మి హరిమున్నగు దేవతలు నివసిస్తారు. ఇక్కడ గావించబడు స్నాన, దాన, జప, తప, పూజ, శ్రాద్ధ, పిండదానాది కర్మలు అక్షయ ఫలితాలనిస్తాయి. ఇలాగే సాలగ్రామ, పాశుపత తీర్థాలు కూడా భక్తుల అన్ని కోరికలను తీర్చే పవిత్ర స్థలాలు. కోకాముఖ, వారాహ, భాండీర, స్వామి తీర్థాలను మహాతీర్థాలంటారు. లోహదండ తీర్థంలో మహావిష్ణువు, మందార తీర్థంలో మధుసూదనుడు నివసిస్తారు. కామరూప మరొక మహాతీర్థం. ఇక్కడ కామాఖ్యాదేవి నిత్యం నివాసముంటుంది. పుండ్రవర్ధన తీర్థంలో కార్తికేయుడు ప్రతిష్ఠింపబడియున్నాడు. విరజ, శ్రీ పురుషోత్తమ, మహేంద్ర పర్వతం, కావేరి, గోదావరి, పయోష్టి, వరద, వింధ్య, నర్మదాభేద నామక మహాతీర్థాలు సర్వ పాప వినాశకాలు. గోకర్ణ, మాహిష్మతి, కలింజర, శుక్రతీర్థాలను కూడా మహాతీర్థాలుగానే సేవించాలి. ఇక్కడ స్నానం చేస్తే మోక్షం వస్తుంది. ఇక్కడ శంఖధారి అయిన హరి నివాసముంటాడు. స్వర్ణాక్ష మరొక ఉత్తమ తీర్థం. ఇది భక్తులకు సర్వప్రదాయిని. నంది తీర్థం ముక్తిదాయకం. కోటి తీర్థాల ఫలాన్ని ఇదొక్కటే ఇవ్వగలదు. నాసిక, గోవర్ధన తీర్థాలు గొప్పవి. కృష్ణవేణి, భీమరతి, గండకి, ఇరావతి, విందుసర, విష్ణు పాదోదకాలు పరమతీర్థాలు. ఇవన్నీ పరమ పుణ్యదాయకాలు. బ్రహ్మధ్యానం, ఇంద్రియ నిగ్రహం మహాతీర్థాలు. దమ, భావశుద్ధులు శ్రేష్ఠ తీర్థాలు. జ్ఞానరూప సరోవరంలో ధ్యానరూప జలంలో ప్రతినిత్యం ప్రతిక్షణం మానస స్నానం చేయగలిగే వారి అజ్ఞానమనెడి, రాగద్వేషాదులనెడి మలం పూర్తిగా కడుక్కుపోతుంది. ఎవరి మటుకు వారే ఈ మనస్తీర్థాలను, ఈ మానసిక క్షేత్రాలను అభివృద్ధి చేసుకోవాలి. తీర్థయాత్రలు చేయడం బహు పుణ్యప్రదం, మానసికానందకరం. పుణ్యమనేది తీర్థయాత్రలు వల్లనే రావాలని లేదు. సర్వం బ్రహ్మమయం అనే భావనను స్వీకరించి నిత్యం అదే భావనలో ఉండే వారెక్కడుంటే అదే తీర్థం. వారున్న చోటనే స్నాన, దాన, శ్రాద్ధ పిండ ప్రదానాది కర్మలకు మహాక్షేత్రాల్లో, తీర్థాల్లో చేసిన ఫలమే వస్తుంది. అక్షయ ఫలం కూడా ప్రాప్తిస్తుంది. సమస్త పర్వతాలు, నదులు, దేవతలు, ఋషులు, మునులు, సంతులు ఉండే చోట్లు సర్వాలు తీర్థాలే. ఇదం తీర్థమిదం నేతి యనరా భేదదర్శినః తేషాం విధీయతే తీర్థగమనం తత్ఫలం చయత్ సర్వం బ్రహ్మేతి యో వెత్తి నా తీర్థం తస్య కించన. ఏతేషు స్నానదానాని శ్రాద్ధం పిండమధాక్షయం
సర్వా నద్యః సర్వశైలాః తీర్థం దేవాది సేవితం ఆచార 81:25-27 భగవంతుడైన హరి నివసించే చోటు శ్రీరంగపట్టణం. తాప్తి ఒక శ్రేష్ఠ మహానది. సప్తగోదావరి, కోణగిరియు మహాతీర్థాలే. కోణగిరి తీర్థంలో స్వయంగా శ్రీ మహాలక్ష్మియే నదీ రూపంలో విరాజిల్లుతున్నది. సహ్యపర్వతంపై భగవానుడైన దేవదేవేశ్వరుడు ఏకవీర రూపంలోనూ మహాదేవి సురేశ్వరి రూపంలోనూ నివసిస్తున్నారు. గంగాద్వారం, కుశావర్తం, వింధ్య పర్వతం, నీలగిరి, కనకల ఈ పుణ్యతీర్థాలలో స్నానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు. గంగాద్వారే కుశావర్తే వింధ్యకే నీలపర్వతే స్నాత్వా కనకలే తీర్థ సభవేత్న సభవేన్న పునర్భవే. 81:29-30 శ్రీహరి ద్వారా తీర్థ మాహాత్మ్యాన్ని తెలుసుకుని వచ్చిన బ్రహ్మదక్ష ప్రజాపతి వ్యాసమునింద్రాదులకు గయక్షేత్రాన్ని గూర్చి ఇలా వినిపించాడు. అధ్యాయం 81. గయా మాహాత్మ్యము, శ్రాద్ధాది కర్మల ఫలము. గయా మాహాత్మ్యాన్ని వింటే చాలు, ఇక్కడ భుక్తికి అక్కడ ముక్తికి లోటుండదు. ఇది పరమ సారస్వరూపం. పూర్వకాలంలో గయ నామకుడగు అసురుడొకడు ఆ ప్రాంతంలో దేవతలను దగ్ధం చేయడానికేమో అన్నట్లుగా ఘోరతపము నాచరించసాగాడు. లోకాలు ఆ వేడికి భగభగ మండిపోసాగాయి. దేవతలు విష్ణువునాశ్రయించగా ఆయన ఆ దానవుడు తపస్సులో లేని విరామ సమయంలో గదాధరుడే వచ్చి వానిని సంహరించాడు. ఆ గయాసురుని అద్భుత తపశ్శక్తి వల్ల అది గొప్ప పుణ్యక్షేత్రమే విలసిల్లింది. స్వయంగా శ్రీ మహావిష్ణువే గదాధారియే అక్కడ నివసిస్తూ అక్కడికేతించిన వారికి ముక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. గయాసురుని విశుద్ధ దేహంలోనికి త్రిమూర్తులు ప్రవేశించి అతని జన్మని, అతని పేరిట తామే వెలయించిన గయని మరింత పవిత్రం చేశారు. ఈతని దేహమే ఈ పుణ్యక్షేత్ర రూపంలో ఉంటుంది. ఇక్కడ భక్తి పురస్సరంగా స్నాన, యజ్ఞ, శ్రాద్ధ, పిండదానాది కర్మలను చేయువారు నరకానికి వెళ్లరు. పైగా స్వర్గంగాని బ్రహ్మలోకంగాని చేరుకుంటారు అని శ్రీ మహావిష్ణువు కట్టడి చేశాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ గయాతీర్థం సర్వశ్రేష్టమనే జ్ఞానం కలిగి ఇక్కడొక యజ్ఞం చేశాడు. దాని నిర్వహణలో తనకు సాయపడిన ఋత్విక్కులైన బ్రాహ్మణులను ఆయనే స్వయంగా పూజించాడు. అంతేకాక ఈ క్షేత్ర సందర్శకుల అవసరాలను తీర్చడానికి ఇక్కడ రసవతి అను తీయటి తేట నీటిని ప్రసాదించే నదిని, లోతు దొరకని నూతిని, మరిన్ని జలాశయాలను, భక్ష్య, భోజ్య, ఫలాదులనిచ్చే ప్రకృతిని, మరొక కామధేనువుని సృష్టించాడు. చివరగా తనచే పూజించబడిన విద్వద్ బ్రాహ్మణులకు 5 క్రోసుల వైశాల్యంలో వ్యాపించియున్న ఈ క్షేత్రాన్ని దానం చేసి వెళ్లాడు. 5 క్రోసులంటే నేటి లెక్కలో 15 కిలోమీటర్లు. సభవేత్న 1 ఏకవీరాదేవి వేరు. కాని ఆ బ్రాహ్మణులు అశ్రమగా వచ్చిన ధనాదుల వల్ల బద్ధకస్తులైపోయి కర్మలను తగ్గించారు. బ్రహ్మకు కోపం వచ్చి ఇలా శపించాడు: బ్రాహ్మణులారా, మీరు మీ కర్తవ్యాన్ని మణచారు కాబట్టి ఇకపై ఇక్కడ కామధేను ఉండదు. మీ నుండి 3వ తరం నాటికి మీ వైదిక పాండిత్యం, బ్రహ్మజ్ఞానం, ధనం ఇవేమీ మిగలవు. ఈ పర్వతాలు రాతి పర్వతాలుగానే మిగిలిపోతాయి, భక్ష్య భోజ్య ఫలదాయకాలు కాకుండా పోతాయి అని శపించడంతో బ్రాహ్మణులు పశ్చాత్తప్తులై వేడుకోగా ఈ క్షేత్రంతోబాటు మీరు అభివృద్ధి చెందుతారు. ఇక్కడి కర్మల వల్ల కర్తలకు మీకు కూడా శ్రద్ధాభక్తులు ప్రాతిపదికగా బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. ఈ క్షేత్రం ముక్తి సాధనమవుతుంది అని దీవించాడు. బ్రహ్మజ్ఞానం గయాశ్రాద్ధం గోగృహే మరణం తథా వాసః పుంసాం కురుక్షేత్రే ముక్తిరేషా చతుర్విధ. ఆచార 82:25 సముద్రం నుండి చిన్న చలము దాకా అన్ని తీర్థాలు అదృశ్యం రూపంలో వచ్చి ఈ గయాక్షేత్రంలో స్నానం చేసి వెడతాయి. ఇక్కడ శ్రాద్ధకర్మలను ఆచరించే వారికి బ్రహ్మహత్య, సురాపానం, స్వర్ణచౌర్యం, గురుపత్నీగమనం, పాపాత్మ సాంగత్యం వంటి మహాపాతకాలన్నీ నశిస్తాయి. బ్రహ్మహత్య, సురాపానం, స్థేయం గుర్వాంగనాగమః పాపం తత్సంగజం సర్వం గయాశ్రాద్ధద్వినశ్యతి. ఆచార 82:17 మృత్యువు తరువాతి సంస్కారాలు సమంగా జరుగని వారికి, పాముకాటు వలన మరణించిన వారికి, పశు చోరాదుల ద్వారా బలవన్మరణం చెందిన వారికి సామాన్యంగానైతే ఉత్తమ గతులుండవు. కాని వారి వారసులు వారికి గయలో శ్రాద్ధాది కర్మలు శాస్త్రోక్తంగా చేస్తే ఆ పుణ్యం వల్ల బంధన ముక్తి కలిగి స్వర్గం ప్రాప్తిస్తుంది.
గయలో పిండ ప్రదానం ద్వారా కలిగే సత్ఫలితాలు 100 కోట్ల సంవత్సరాలు చెప్పినా తరగవు. కీకట దేశంలో గయ పుణ్యశాలి. అలాగే వనాల్లో రాజగృహం, భూములలో నదీజలాలతో తడిసేని పరమశ్రేష్టాలు. గయకు తూర్పున ముండపృష్ఠ తీర్థమున్నది. అది నలుదిక్కులు విస్తరించియున్నది. దాని విస్తృతి 1.5 కోసులు. ప్రస్తుత భాషలో 4.5 కిలోమీటర్లు. గయాక్షేత్ర పరిమాణం 5 కోసులు, గయాశిరం 1 కోసు పరిమాణంలో ఉన్నాయి. ఇక్కడ పిండ దానం చేసిన వాని పితరులు శాశ్వత తృప్తి నొందుతారు. పంచక్రోశం గయాక్షేత్రం క్రోశమేకం గయాశిరః తత్ర పిండ ప్రదానేన తృప్తిర్భవతి శాశ్వతి. ఆచార 83:3 విష్ణు పర్వతం నుండి ఉత్తరమానసం దాకా గల భాగాన్ని గయాశిరమంటారు. దానినే ఫల్గు తీర్థమని వ్యవహరిస్తారు. ఇక్కడ పిండ ప్రదానం పొందిన పితరులకు పరమగతి ప్రాప్తిస్తుంది. గయకి వచ్చినంతనే వ్యక్తి పితృణముక్తుడవుతాడు. గయాగమన మాత్రేణ పితృణా మనౌనో భవేత్. ఆచార 83:5. ఈ పవిత్ర క్షేత్రంలో సాక్షాన్ మహావిష్ణువే పితృదేవతల రూపంలో విహరిస్తుంటాడు. పుండరీకాక్షుడు, జనార్దనుడునైన ఆ భగవన్మూర్తిని దర్శించినంతనే వ్యక్తులు రుణత్రయ, దేవ, భూత, ఋషి విముక్తులవుతారు. గయ సింహద్వారానికి నమస్కరించిన, రుద్రకాళేశ్వర, కేదారనాథులను సందర్శించిన మనిషి భూత, అతిథి రుణ విముక్తుడవుతాడు. అక్కడ పితామహుడైన బ్రహ్మని దర్శిస్తే పాప విముక్తి, ప్రపితామహుని దర్శిస్తే అనామయలోక ప్రాప్తి కలుగుతాయి. అలాగే గదాధరుడైన విష్ణుమూర్తికి ప్రణామం చేస్తే పునర్జన్మ లేకుండా మోక్షమే ప్రాప్తిస్తుంది. అక్కడి మౌనాదిత్య, కనకార్క మహాత్ములను దర్శించి బ్రహ్మను పూజించిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. మౌనధారణ ఇక్కడి పూజా నియమాలలో నొకటి. ఇక్కడ ప్రాతకాలమే లేచి స్నానాదికములను ముగించి సూర్యునిలో గాయత్రిని దర్శించి విధి విధానాలతో పూర్వసంధ్యను సంపన్నం చేసిన వారికి అన్ని వేదాలను చదివిన పుణ్యం లభిస్తుంది. అలాగే మధ్యాహ్నం సావిత్రిని, సంధ్యను పద్ధతి ప్రకారం ఉపాసించిన వారికి యజ్ఞం చేసిన ఫలం వస్తుంది. సాయంత్రం సూర్యశక్తి సరస్వతిని జపించి దర్శించి సంధ్య వార్చిన వారికి ఉత్తమ దానాలిచ్చిన పుణ్యం లభిస్తుంది. దర్శించడమనగా శ్రాద్ధకర్మ చేయుటయే. గయలో నొక పర్వతంపై పరమశివుడు వెలసియున్నాడు. ఆయనను దర్శించిన వారికి పితృణ అనే మాట సరికాదు, విముక్తి లభిస్తుంది. అక్కడి ధర్మారణ్యంలో కొలువు తీరిన యమధర్మరాజును దర్శిస్తే అన్ని రుణాలు తీరిపోతాయి. అలాగే గుర్ధేశ్వర మహాదేవుని దర్శించిన వారికి అన్ని బంధనాలు తొలగిపోతాయి. ధేనువనం, గోప్రచార తీర్థం అను పేరుగల మహాతీర్థంలో ధేను దర్శనం చేసిన వారి పితరులకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. ప్రభాస తీర్థంలో ప్రభాసేశ్వర నామంతో వేంచేసి యున్న పరమశివుని దర్శించిన వారు పరమగతిని పొందగలరు. కోటీశ్వర, అశ్వమేధ తీర్థాలను దర్శించిన వారికి రుణాలన్నీ తీరిపోతాయి. అలాగే స్వర్గద్వారేశ్వర దర్శనం సర్వబంధ విముక్తకం. ఇక్కడి ధర్మారణ్యంలోనున్న గదాలోల తీర్థాన్ని, అక్కడ కౌలు ఉన్న రామేశ్వర స్వామిని దర్శించిన వారికి స్వర్గ ప్రాప్తి ఉంటుంది. ప్రక్కనే కొలువైన బ్రహ్మేశ్వర స్వామిని సేవించిన వారికి బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తి లభిస్తుంది. గయలోనే ముండపృష్ఠ తీర్థంలో వెలసిన మహాచండీ దేవిని దర్శించిన వారి అన్ని వాంఛలు నెరవేరుతాయి. ఫల్గు తీర్థంలో ఫల్గు స్వామి, చండీ, గౌరీ, మంగళ, గోమక, గోపతి, అంగారేశ్వర, సిద్ధేశ్వర, గజస్వామి, గయాదిత్య, మార్కండేయేశ్వర భగవానులు వెలసియున్నారు. వీరి దర్శనం పితృణ భంజకం. అలాగే ఫల్గు తీర్థంలో స్నానం చేసి అక్కడున్న గదాధర స్వామిని దర్శించిన వారు పితరుల రుణం నుండి విడివడతారు. భూమిపైనున్న అన్ని తీర్థాలు, సముద్రాలు, సరోవరాలు ప్రతిదినమూ వచ్చి ఫల్గు తీర్థాన్ని దర్శించి వెడతాయి. మొత్తం భూలోకంలో గయలో గయాశిరం, ఆ శిరంలో ఫల్గు తీర్థం శ్రేష్ఠ భాగాలు. పృథివ్యామ్యాని తీర్థాని ఏ సముద్రాః సరాంసి చ ఫల్గు తీర్థం గమిష్యంతి వారమేకందినే దినేటు పృథివ్యాం చ గయా పుణ్యాగయాయాంచ గయాశిరః. శ్రేష్టం తథా ఫల్గు తీర్థం తన్ముఖంచ సురస్య హి. ఆచార 83:22,23. దీనికుత్తరాన కనకానది పారుతోంది. దాని మధ్య భాగంలోనున్న నాభి తీర్థానికి దగ్గరగా బ్రహ్మ సదస్తీర్ణం నెలకొని ఉంది. అది తనలో భక్తిశ్రద్ధలతో స్నానం చేసిన వారిని బ్రహ్మలోకానికి పంపగలదు. ఆ ప్రాంతంలోనే గల హంస తీర్థ స్నానం సర్వపాప వినాశకరం. కోటి తీర్థం, గయాలోలం,
వైతరణి ఇంకా గోమక తీర్థం. ఈ తీర్థాలలో పితరులకు తర్పణాలిచ్చి శ్రాద్ధాలు పెట్టినవాడు తనతో బాటు తన 21 తరాల వారికి బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించగలడు. బ్రహ్మతీర్థ, రామతీర్థ, అగ్నితీర్థ, సోమతీర్థ, రామహ్రాదిని తీర్థాలలో శ్రాద్ధం పెట్టిన వాని పితరులు బ్రహ్మలోకానికి వెళతారు. ఉత్తరమానసీ తీర్థంలో శ్రాద్ధ కర్మలు చేసిన వారికి పునర్జన్మ ఉండదు. దక్షిణ మానసీ తీర్థం బ్రహ్మలోక ప్రదాయకం. స్వర్గద్వారా తీర్థము అంతే. భీష్మ పర్వతంపై శ్రాద్ధ కర్మలను పొందినవారు నరకాన్ని సులభంగా దాటిపోతారు. గృద్ధేశ్వర తీర్థమునందు పెట్టబడు శ్రాద్ధం పితృన ముక్తిదం. ధేనుకారణ్యంలో శ్రాద్ధం పెట్టి తిలధేనువును దానం చేసి మరల స్నానమాచరించి అక్కడ వెలసిన ధేనుమూర్తిని దర్శించినవాడు నిస్సందేహంగా తన పితృజనులను బ్రహ్మలోకానికి చేర్చగలడు. ఇంద్ర, వాసవ, రామ, వైష్ణవ, మహానదీ తీర్థాలలో శ్రాద్ధానికి అదే ఫలము. సూర్యోత్పన్న శక్తులైన గాయత్రి, సావిత్రి, సరస్వతుల పేరిట వెలసిన తీర్థాలలో స్నానాలు, తర్పణాలు, శ్రాద్ధకర్మలు, సంధ్యావందనాలు చేసినవాడు తన 101 తరాల పితరులను బ్రహ్మలోకానికి గునిపోగలడు. ఇక్కడి బ్రహ్మ యోని తీర్థం మిక్కిలి ప్రత్యేకత గలది. ప్రశాంత మనస్కులై పితరులనే ఏకాగ్రచిత్తంతో ధ్యానిస్తూ ఈ తీర్థాన్ని నియమానుసారం దాటి పితృగణాలకు, దేవతలకు తర్పణలిచ్చిన వారికి పునర్జన్మ ఉండదు. కాకజంఘా తీర్థంలో తర్పణలందుకున్న పితరులకు అక్షయ తృప్తి కలుగుతుంది. ధర్మారణ్య, మతంగవాపి తీర్థాలలో శ్రాద్ధాలు పెట్టిన మనుష్యునికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. ధర్మకూప, కూపతీర్థాలలో చేసే కర్మలకు పితృణ విముక్తి కలుగుతుంది. ఇక్కడి శ్రాద్ధాది కృత్యాలను ఈ మంత్రం చదువుతూ చేయాలి. ప్రమాణం దేవతాః సంతు లోక పాలశ్చ సాక్షిణః మయాగత్య మతంగేస్మిన్ పితॄణాం నిష్కృతః కృత ఆచార. 83-36 రామతీర్థంలో స్నానం చేసి ప్రభాస, ప్రేతశిలా తీర్థాలలో శ్రాద్ధ కార్యాలు చేసిన వాని పితరులు పరమానందభరితులవుతారు. దీనివల్ల వాని నుండి 21 తరాలు ఉద్ధరింపబడతాయి. అలాగే ముండపృష్ఠాది తీర్థాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని గావించిన వారికి బ్రహ్మలోకమునకు తమ పితరులను గునిపోయే శక్తి కలుగుతుంది. గయాక్షేత్రంలో తీర్థం కాని చోటులేదు. అక్షయ ఫలాలు, బ్రహ్మలోక ప్రాప్తి అడుగడుగునా లభింపజేసే పుణ్యస్థాన సముదాయం గయాయాం నహి తత్థానం యత్ర తీర్థం న విద్యతే. పంచక్రోశో గయాక్షేత్రే యత్ర తత్ర తు పిండదః అక్షయం ఫలమాప్నోతి బ్రహ్మలోకం నయేత్ పితॄన్ ఆచార. 83-39 40 స్వపిండాన్ని జనార్దనుని చేతిలో పెడుతూ ఈ క్రింది మంత్రాన్ని పఠించాలి. ఏషపిండో మయా దత్తస్తవ హస్తే జనార్దన పరలోకం గతే మోక్షమక్షయముపతిష్ఠతాం ఆచార. 83-41 గయాక్షేత్రంలో నెలకొని ఉన్న ధర్మపృష్ఠ, బ్రహ్మసర, గయాశీర్ష, అక్షయ వట తీర్థాలలో పితరుల కోసం చేసే కర్మలన్నీ అక్షయ ఫలదాయకాలవుతాయి. ధర్మారణ్య, ధర్మపృష్ఠ, ధేనుకారణ్య తీర్థాలను దర్శించిన వ్యక్తి తన 20 తరాలను ఉద్ధరించగలడు. ఇక్కడి మహానది యొక్క పశ్చిమ భాగాన్ని బ్రహ్మారణ్యమంటారు. దానికి తూర్పులో బ్రహ్మపదం, నాగాద్రి పర్వతం, భరతాశ్రమం ఉన్నాయి. భరతాశ్రమంలోనూ మతంగ పర్వతం పైన పితృకర్మలను చేయాలి. గయాశీర్ష తీర్థానికి దక్షిణంలోనూ మహానదీ తీర్థానికి పశ్చిమంగానూ చంపక వనమొకటుంది. అందులో పాండుశిలయను తీర్థముంది. ఆ తీర్థంలో తదియనాడు పెట్టే శ్రాద్ధం పరమ ప్రశస్తం. ఆ తీర్థానికి దగ్గర్లో నిశ్చిరా మండల, మహాహ్రద, కౌశికీ ఆశ్రమాలున్నాయి. ఈ పవిత్ర తీర్థాల్లో చేయబడు శ్రాద్ధకర్మలు అక్షయ ఫలితాలనిస్తాయి. వైతరణి నదికి ఉత్తరంలో తృతీయ అను పేరుగల జలాశయమొకటుంది. అక్కడే క్రోంచ పక్షులు నివసిస్తాయి. ఇక్కడ శ్రాద్ధం పెట్టేవానికి పితరులకు స్వర్గం లభిస్తుంది. క్రోంచపద తీర్థానికి ఉత్తరంలో నిశ్చిరా నామంతో ప్రసిద్ధమైన జలాశయముంది. అక్కడికి వెళ్లి పిండ ప్రదానం ఒక్కమారు చేసిన వానికి జీవితంలో ఒక దుర్లభమైనదేదీ ఇక ఉండదు. ఇక నిత్య నివాసం చేస్తూ అక్కడే ఉండే వారెంత పుణ్యశాలులో కదా. మహానది నీటిని స్పృశిస్తూ పితృదేవతలకి తర్పణాలిచ్చిన వానికి అక్షయలోకాల ప్రాప్తి కలుగుతుంది. కుటుంబము ఉద్ధరింపబడుతుంది. ఇక సావిత్రి తీర్థంలో ఒకమారు సంధ్యావందనం చేసిన వానికి 12 ఏళ్లు సంధ్యవార్చిన పుణ్యం దక్కుతుంది.
ఒక మాసం అనగా 2 పక్షాలు పూర్తిగా గయలో నివసించి పితృకార్యాలను సంపన్నం చేయువాడు తప్పక తనతో బాటు 7 తరాల వారినుద్ధరించగలడు. ఇక్కడి ముండపృష్ఠ అరవింద పర్వత క్రౌంచపాద తీర్థాలను సేవించిన వారి పాపాలన్నీ నశిస్తాయి. గ్రహణాలలోనూ మకర సంక్రాంతి నాడు గయలో ఉండి పిండ ప్రదానం చేస్తే వచ్చే ఫలితం ఎంత గొప్పదంటే దానిని 3 లోకాల్లోనూ ఎవరూ ఎప్పుడూ పొంది ఉండరు. అది అతి దుర్లభం. మహాహ్రదం, కౌశికీ తీర్థం, మూలక్షేత్రం, గృధ్రకూట పర్వత గుహ ఈ 4 చోట్ల శ్రాద్ధ కర్మ చేసిన వారికి మహాఫలాలబ్బుతాయి. గయలోని మాహేశ్వరిలో మహేశ్వరుడైన శివుని యొక్క జటాజూటము నుండి బయలుదేరిన గంగ యొక్క ధార వచ్చి ప్రవహిస్తుంటుంది. ఆ పరమ పవిత్ర మాహేశ్వరీ ధార ప్రవహించే తీర్థంలో పితృకర్మ చేసిన వారు రుణ విముక్తులవుతారు. విశాల గూర్చి తదుపరి అధ్యాయంలో ఉంటుంది. గయ వెళ్లి తమకి పిండం పెడతాడనే ఆశయే మానవులను పుత్ర సంతానం కోసం అవసరమైతే యజ్ఞాలైనా చేసి ప్రయత్నించేలా చేస్తుంది. గయకి వచ్చిన పుత్రుల వైపు లేదా పిండాధికారుల వైపు పితరులు గొప్పగా మురిసి చూస్తుంటారు. ఇక మనకి నరక భయం లేదనే ధీమా వారి మనసంతటా నిండి ఉంటుంది. గయా ప్రాప్తం సుతందృష్ట్యా పితృనా ముత్యవో భవేత్ పద్భ్యామపి జలం స్పృష్ట్వా అస్మభ్యం కిల దాస్యతి ఆచార. 83-60 స్వంతపుత్రులు పిండాధికృతులైన వారే కాక అన్య వంశజులు కూడా మృతుల నామ గోత్రాలను చదివి శ్రాద్ధకర్మలను చేయవచ్చును. గయలోని గయాకూపమను పేరుగల పవిత్ర తీర్థంలో ఎవరి పేరిట పిండ ప్రదానము చేస్తే వారికే అందడమేగాక వారికి శాశ్వత బ్రహ్మగతిని కూడా ప్రాప్తింపజేస్తుంది. ఆత్మజోవా తథాన్యోవా గయాకూపే యదా తదా యన్నాంనా పాతయేత్ పిండంతం నయేద్ బ్రహ్మ శాశ్వతం ఆచార. 83-61 గయలోని కోటి తీర్థాన్ని దర్శించిన వానికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆ క్షేత్రంలోనే ముల్లోకాలలోనూ పేరున్న వైతరణి అను నది గలదు. అది గయలో పితరులకు ఉత్తమ గతులను కలిగించడానికే బ్రహ్మచే భూమిపై అవతరించబడింది. శ్రద్ధగా పిండ ప్రదానాన్ని గోదానాన్ని ఇక్కడ చేసినవారు తమతో సహా తమ 21 తరాలను ఉద్ధరించగలరు. యా సా వైతరణీ నామ 3 లోకేషు విసృత సావతీర్ణా గయాక్షేత్రే పితॄణాం తారణాయ హి ఆచార. 83-62-63 గయాతీర్థ యాత్రికులు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టదలుచుకున్నప్పుడు అక్కడ ఒకప్పుడు బ్రహ్మయజ్ఞం చేసినప్పుడు ఋత్విక్కులుగా వరించిన బ్రాహ్మణులకే అనగా ఆ సంతతి వారికే భోజనాలు పెట్టాలి. ఆ బ్రాహ్మణులు గయలో బ్రహ్మపద సోమపానక తీర్థాలలో ఉంటారు. ఆ తీర్థాలు బ్రహ్మదేవునిచే నిర్మింపబడినవి. ఈ బ్రాహ్మణులను పూజిస్తే పితరులు స్వయంగా తామే పూజింపబడినట్లుగా భావించి తృప్తులవుతారు. గయా తీర్థంలో హవ్యక వ్యాధి పక్వాన్నాల ద్వారా అక్కడి బ్రాహ్మణులను విద్యుక్తంగా సంతుష్టపరచాలి. గయలో వృషోత్సర్గం ఎద్దును స్వేచ్ఛగా వదిలివేయుట చేసిన వారికి 100 అగ్నిష్టోమయజ్ఞాలు చేసిన ఫలం దక్కుతుంది. ఇక్కడ స్వపిండం వేసుకోవచ్చు. అది తిలరహితంగా ఉండాలి. అన్యులకు వేయవచ్చును. ఆత్మన్నో పి మహాబుద్ధిర్గయాయాంతు తిలైర్వినా పిండ నిర్వాపణం కుర్యాదన్వేషామపి మానవః ఆచార. 83-69 ఒక వ్యక్తి తన జాతికి చెందిన ఎంతమంది పితరులకైనా బంధుబాంధవులకైనా మిత్రులకైనా గయాభూమిలో విధిపూర్వకంగా పిండ ప్రదానాలను చేయవచ్చును. ఇక్కడి రామతీర్థంలో స్నానం చేసిన మనుష్యునికి 100 గోదానాల ఫలం దక్కుతుంది. మతంగా వాపిలో స్నానం చేస్తే 1000 గోదానాల ఫలం దక్కుతుంది. నిశ్చిరా సంగమంలో స్నానం చేసినవాడు తన పితరులను బ్రహ్మలోకానికి గొనిపోగలడు. వశిష్ఠాశ్రమంలో స్నానం చేసిన వానికి వాజపేయ యజ్ఞఫలం లభిస్తుంది. మహాకాశికీ తీర్థంలో నివాసముంటే అశ్వమేధ యజ్ఞఫలం దక్కుతుంది. బ్రహ్మ సరోవరానికి దగ్గర్లోనే అగ్నిధారా నది ప్రవహిస్తోంది. ఈ ప్రసిద్ధ నది మొత్తం ప్రపంచాన్నే పవిత్రీకరించగలదు. దీనికి కపిలేని మరో పేరు కూడా ఉంది. ఇక్కడ స్నానం చేసి పితరులకు శ్రాద్ధ కర్మలు నిర్వర్తించిన వానికి అగ్నిష్టోమయజ్ఞ ఫలం లభిస్తుంది. కుమారధారలో శ్రాద్ధకర్మ చేసిన వానికి అశ్వమేధయాగ ఫలం దక్కుతుంది. అక్కడ వెలసిన కుమారదేవుని దర్శించి పూజించి ప్రణామ నివేదనలు చేసిన వారికి మోక్షం లభిస్తుంది. సోమకుండ తీర్థంలో స్నానం చేస్తే సోమలోక నివాసం అబ్బుతుంది. సంవర్త వాపియను తీర్థంలో స్నానమాచరించి పిండదానాలు చేసినవారు సర్వసౌభాగ్య ప్రాప్తి నొందుతారు.
ప్రేతకుండ తీర్థంలో పిండ ప్రదానం చేసిన వారికి అన్ని పాపాల నుండి విముక్తి కలుగుతుంది. దేవనది, లేలహాన, మధన, జానుగర్తకాది ఇతర గయాంతర్గత తీర్థాలలో పిండ ప్రదానం కూడా పితరులను ప్రీతులను చేస్తుంది. అలాగే ఇక్కడి వసిద్ధేశ్వరాది దేవతలను శాస్త్రోక్తంగా పూజించి ప్రణామం చేసిన ప్రాణుల రుణాలన్నీ తీరిపోతాయి. అధ్యాయాలు 82-83. గయా శీర్ష మహిమ విశాలుని కథ. వ్యాసునికి బ్రహ్మదేవుడు చెప్పిన దానిని సూతమహర్షి నైమిషారణ్యంలో సౌనకాది మహామునులకు ఇలా చెప్పసాగాడు. మహామునులారా, గయకు బయలుదేరదలుచుకున్న వ్యక్తి ముందుగా తన గ్రామంలో శ్రాద్ధకర్మను గావించి సన్యాసి వేషాన్ని ధరించి గ్రామానికి ప్రదక్షిణ చేయాలి. తరువాత పోరుగు గ్రామంలో కూడా సన్యాసిగానే తిరిగి శ్రాద్ధ ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి. గయాక్షేత్రానికి వెళ్తున్నారు కదా అని ఎవరైనా ఎటువంటి దానాన్నిచ్చినా పుచ్చుకోరాదు. గయ వైపు యాత్రికుడు వేసే అడుగు వాని పితరుల స్వర్గారోహణకు మెట్టుగా ఉపయోగపడుతుంది. గృహాచలిత మాత్రస్య గయాయాం గమనం ప్రతి స్వర్గారోహణ సోపానం పితృనాంతు పదే పదే. ఆచార 84-3. కురుక్షేత్రం, విశాల, బదరీక్షేత్రం, విరజా, జగన్నాథం క్షేత్రం, గయాక్షేత్రాలలో తప్ప మిగతా అన్ని క్షేత్రాలలోనూ శిరోముండనం, ఉపవాస నియమాలు ఉంటాయి. గయలో కనకల నామక త్రైలోక్య ప్రసిద్ధిగాంచిన తీర్థమొకటుంది. ఇక్కడికి దేవతలు, మహర్షులు, సిద్ధులు వచ్చి సేవించుకుంటారు. మనసులోగాని స్వీయ జీవిత చరిత్రలో గాని పాపమున్నవారు ఇక్కడ ఉండలేరు. ఎందుకంటే పరమ విపరీత భయోత్పాదకములై నాలుకలతో విషాగ్నిని వర్షించే మహాసర్పాలిక్కడ నిత్యము తిరుగుతుంటాయి. అవి పాపాత్ములను రానియవు. ఉదీచి తీర్థంలో దేవర్షి సేవితమైన ముండపృష్ఠ తీర్థముంది. అక్కడ స్నానం చేసిన వారికి స్వర్గ ప్రాప్తి ఉంటుంది. అక్కడ పెట్టబడే శ్రాద్ధం అక్షయఫలాలనిస్తుంది. అక్కడ సూర్యదేవునికి నమస్కరించి పిండదానాది సత్రియలను చేయాలి. మన పితృగణాలు కవ్యవాహ, సోమ, యమ, అర్యమ, అగ్నిశ్వాత్త, ఐరిషత్, సోమప నామధేయులు. శ్రాద్ధం ఏ పేరిట పెట్టినా ఈ దేవతలందరినీ పేరు పేరున ఇలా ప్రార్థించాలి. కవ్యవాహస్తథా సోమో యమశ్చే వార్యమాతథా అగ్నిశ్వాత్తా బర్హిషదః సోమపాః పితృదేవతాః ఆగచ్చంతు మహాభాగా యుష్మాభిరక్షితాస్త్విహ మదీయాః పితరోయే చకులే జాతాః సనాభయః తేషాం పిండ ప్రదానార్థమాగతో స్మిగయామిమాం. ఆచార 84-12-14. ఇలా ప్రార్థించి ఫల్గుతీర్థంలో పిండం పెట్టి పితామహుడైన బ్రహ్మదేవుని, గదాధరుడైన మహావిష్ణువుని దర్శించిన వానికి పితృణం పూర్తిగా తీరుతుంది. అలా చేసిన వ్యక్తి తరువాత ఫల్గు తీర్థంలో మరల స్నానం చేసి గదాధరుని దర్శనం చేసుకుంటే అతడు ఉద్ధరింపబడుటేగాక తన తండ్రితో తనతో సహా ఆపై 10 తరాల వారిని కూడా సముద్ధరించగలడు. తన తరువాతి 10 తరాల వారిని కూడా ఉద్ధరించగలడు. భక్తుడు సంప్రదాయ విధేయుడునైన మహావ్యక్తి గయాక్షేత్రాన్ని చేరుకున్నాక మొదటి రోజే చేయవలసినది పైన చెప్పబడింది. ద్వితీయ దినం నాడు ధర్మారణ్యం చేరుకుని అక్కడి మతంగవాపిలో శ్రాద్ధకర్మం, పిండ ప్రదానం చేయాలి. ధర్మారణ్యంలోకి వెళ్లడం వల్ల మనుష్యునికి వాజపేయ యజ్ఞ ఫలము, ఆ తరువాత బ్రహ్మతీర్థం వెళ్లడం వల్ల రాజసూయ, అశ్వమేధ యజ్ఞాల ఫలాలు దక్కుతాయి. తరువాత కూప, యూప నామక తీర్థాల మధ్య శ్రాద్ధ, పిండోదక కృత్యాలను గావించాలి. కపోదకం ద్వారా చేసే శ్రాద్ధాది కార్యాలకు అక్షయ ఫలాలు లభిస్తాయి. 3వ రోజు బ్రహ్మసద తీర్థానికి పోయి అక్కడ స్నానం చేసి తర్పణాలిచ్చి వెంటనే యూప, కూప తీర్థాల మధ్య శ్రాద్ధాన్ని పిండ ప్రదానాన్ని చేయాలి. తరువాత గోప్రచార తీర్థానికి పోవాలి. అక్కడ బ్రహ్మచేత కల్పింపబడిన బ్రాహ్మలుంటారు. వారిని పూజించి సేవించినంత మాత్రాన ఆ మనుజుని పితృజనులు మోక్షాన్ని పొందుతారు. యూపతీర్థానికి భక్తిగా ప్రదక్షిణ చేస్తే వాజపేయ యజ్ఞఫలం సిద్ధిస్తుంది. 4వ రోజు ఫల్గు తీర్థంలో స్నానం చేసి దేవతలకు పితరులకు తర్పణాలిచ్చి గయాశీర్షానికి పోయి అక్కడి రుద్రపదాది తీర్థాలలో పితరులకు శ్రాద్ధాలు పెట్టాలి. ఆ తరువాత వ్యాస, దేహిముఖ, పంచాగ్ని, పదత్రయ నామక తీర్థాలలో పిండదానాలనిచ్చి సూర్య, సోమ, కార్తికేయ తీర్థాలకు పోయి అక్కడ చేయు శ్రాద్ధ కర్మలకు అక్షయ ఫలాలుంటాయి. నవదైవత్య, 12 దైవత్యములను పేర్లతో 2 రకాల శ్రాద్ధాలున్నాయి. వీటిని గయలోనే పెట్టాలి. అన్వష్టక అనగా పుష్య, మాఘ,
ఫాల్గుణ మాసాల్లో నవమి తిథినాడు, వృద్ధి చంద్ర నవమి తిథులలోనూ లేదా తల్లి మృతి చెందిన తిథినాడు ఈ క్షేత్రంలో తల్లికి శ్రాద్ధకర్మను చేయవచ్చును. మిగతా చోట్ల తండ్రి కర్మతో కలిపే తల్లిది కూడా చేయాలి. శ్రాద్ధంతు నవదేవత్యం కుర్యా ద్వాదశ దైవతం అన్వష్టకాసు వృద్ధా చ గయా యాం మృతవాసరే అత్ర మాతుః పృథక్ శ్రాద్ధ మన్యత్ర పతినా సహ. ఆచార 84/24-25 దశాశ్వమేధ తీర్థంలో స్నానం చేసి బ్రహ్మదేవుని దర్శనం చేసుకుని రుద్రపాదాలను స్పృశించిన వానికి పునర్జన్మ ఉండదు. గయాసిర తీర్థంలో శ్రాద్ధమును పెట్టడాన్ని మించిన పుణ్యకర్మలేదేమో. ఎందుకంటే విత్త పరిపూర్ణ సమస్త పృథ్విని 3 మార్లు దానం చేస్తే వచ్చే పుణ్యం ఈ శ్రాద్ధకర్మ వల్ల లభిస్తుంది. ఇక్కడ సెమీపత్ర పరిమాణంలో పిండాలను తయారు చేసి పెట్టాలి. దానివల్ల పితృగణాల వారు దేవగణాల వారే పోతారు. ఈ విషయంలో ఎటువంటి అనుమానమ అవసరం లేదు. త్రిర్విత్తపూర్ణ పృథివీం దత్వా యత్ ఫలమాప్నుయాత్ సతత్ఫలమవాప్నోతి కృత్వా శ్రాద్ధం గయాసిరే సెమీపత్ర ప్రమాణేన పిండం దద్యాద్దయాసిరే పితరోయాంతి దేవత్వం నాత్ర కార్యా విచారణ. ఆచార 84/26-28 ముండపృష్ఠ తీర్థంపై పరమేశ్వరుడు తన పాదాలను మోపి విశ్రమించాడు. అందుచేత ఈ తీర్థంలో స్వల్పమాత్రం చేసిన ఘన తపశ్శక్తి అత్యధిక ఫలాలు కలుగుతాయి. గయాశీర్ష తీర్థంలో పేరున ఎవరెవరికైతే పిండాలు పెట్టబడతాయో వారిలో నరకంలో ఉన్నవారు స్వర్గానికి పోగా స్వర్గంలో నున్నవారు మోక్షాన్ని పొందుతారు. ముండపృష్ఠే పదన్యస్తం మహాదేవేన ధీమత అల్పేన తపసా తత్ర మహాపుణ్యమవాప్నుయాత్. గయాసీరేతు యః పిండాన్నాంనా యేషాంతు నిర్వపేత్ నరకస్థా దివం యాంతి స్వర్గస్థా మోక్షమాప్నుయుః. ఆచార 84/28-30 5వ రోజు గదాలోల తీర్థంలో స్నానం చేసి అక్కడి అక్షయవటం క్రింద పిండదానం చేసిన వారు తమ కుటుంబం సమస్తాన్ని ఉద్ధరించగలరు. అక్షయవటం మూలం వద్ద శాఖ ఉష్ణోదక సహితమైన భోజనాన్ని పెడితే 1,000,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన ఫలం లభిస్తుంది. ఆ తరువాత బ్రహ్మదేవుని పూజించి దర్శించి అక్షయ లోకాలను పొందవచ్చు. ఈ మొత్తం కార్యక్రమాన్ని వేరే ఆలోచన లేకుండా భక్తి శ్రద్ధలతో గావించిన వారి 100 తరాలు ఉద్ధరింపబడతాయి. ఏష్టవ్యా బహవః పుత్రాయద్య కోపి గయాం ప్రజేత్. ఆచార 84/33 ఒకనాడు గయాక్షేత్రానికి దగ్గరలో విశాలుడనే వణిజునికి ఒక ప్రేతం కనిపించి, ఓ వణిజుడా, నీవు గయాశీర్ష తీర్థంలో నా పేరిట పిండదానాన్ని చేసిపెట్టు. నేను ఈ ప్రేత యోని నుండి విముక్తుడనవుతాను. ఈ పుణ్యానికి ఫలంగా నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అని చెప్పగా అతడలాగే చేశాడు. తరువాత విశాలుడు తన తమ్ములతో కలసి గయ అంతా కలయి తిరిగి తన పితరులకు పిండప్రదానాలు చేయగా వారంతా ప్రేతంతో సహా ముక్తులైనారు. గయ నుండి తన ఊరికి వచ్చాక విశాలుడు పుత్రవంతుడై సుఖంగా జీవనం అనాయాసంగా మరణం పొంది స్వర్గానికి చేరుకుని మరల పుడమిపై పుట్టినప్పుడు విశాలదేశానికి రాజపుత్రునిగా జన్మించాడు. అతడు పెరిగి పెద్దవాడై తన ఆస్థాన బ్రాహ్మణులకు ఏ సత్కార్యాలు చేస్తే మంచి పుత్ర సంతానము సుఖజీవనము లభిస్తాయి అని అడిగాడు. వారు, విశాల రాకుమార, గయాతీర్థంలో పిండ ప్రదానం చేస్తే అన్ని కోరికలు తీరుతాయి అని చెప్పారు. విశాలుడు వెంటనే గయాక్షేత్రాన్ని సంపూర్ణంగా దర్శించి శాస్త్రోక్తంగా పిండ ప్రదానాలు గావించి వచ్చాడు. శీఘ్రమే పుత్రవంతుడైనాడు. ఒకరోజు అతనికి ఆకాశంలో 3 పురుషులు దర్శనమిచ్చారు. అతడు వారికి నమస్కరించి, మహాపురుషులారా, మీరెవరు అని అడిగాడు. వారిలో శ్వేతవర్ణంలోనున్న పురుషుడు, నాయనా విశాల, నేను నీ తండ్రిని. నీ పుణ్యం వల్ల నేను స్వర్గానికి వెళుతున్నాను. ఈ రక్తవర్ణ పురుషుడు నా తండ్రి. ఈయన బ్రహ్మహత్యను చేసి అవీచి నామక నరకంలో పడ్డాడు. ఆ శ్యామల వర్ణంలో నున్నవాడు నా తాత. ఆయన ఒక మహర్షిని చంపి అదే నరకంలో పడ్డాడు. నీవు గయా శీర్షతీర్థంలో చేసిన పిండ ప్రదానం వల్ల నేను ప్రేత రూపం నుండి, వారు నరక కోపం నుండి విముక్తులమై స్వర్గానికి వెళుతున్నాము. నీకు శుభమగుగాక అని చెప్పి ఇతరులతో పాటు అంతర్ధానం చెందాడు. విశాలుడు సమర్థవంతంగా రాజ్యపాలనం చేసి సుఖంగా జీవించి దేహాంతంలో స్వర్గలోకాన్ని చేరుకున్నాడు. గయాతీర్థంలో పిండ ప్రదానం చేసినప్పుడు ఈ క్రింది మంత్రాలను చదవాలి. ఏస్మత్కులేతు పితరో లుప్తపిండోదక క్రియాః
ఏ చాప్యకృత చూడాస్తు ఏ చ గర్భాధ్విని స్మృతాః येषां दाहो न क्रिया चयेग्निदग्धास्तथा परे भूमौ दत्तेन तृप्यन्तु तृप्ता यान्तु पराङ्गतिं पिता पितामहश्चैव तदेव प्रपितामहः माता पितामही चैव तदेव प्रपितामही तथा माता महश्चैव प्रमाता मह एव च वृद्ध प्रमाता महश्च तथा माता मही परं प्रमातामही तथा वृद्धा प्रमाता महीति वै अन्येषां चैव पिण्डो यमक्षय्यमुपतिष्ठताम् आचार 84-43-47 మా వంశంలో సరైన సంస్కారాలు జరగకముందే మరణించిన వారికి, మరణానంతర సంస్కారాలు సరిగా జరగని వారికి, నా తండ్రికి ఆయన పితరులైన స్త్రీ పురుషులకి, నా తల్లికి ఆమె పితరులైన స్త్రీ పురుషులకి ఈ నాగయా క్షేత్ర కృత పిండ ప్రదానాలు అక్షయాలై అందాలిగాక. వారంతా తృప్తులై ముక్తి చెందాలిగాక అని దీని భావము. అధ్యాయం 84. గయా తీర్థంలో పిండ ప్రదాన మహిమ. గయలో పిండదానం మొనరించువారు ప్రేతశిలాది తీర్థాలలో స్నానం చేసి అస్మత్కులే మృతాయేచ. ఈ మంత్రాలు సంపూర్ణంగా అనుబంధం -9లో ఇవ్వబడ్డాయి. మున్నగు మంత్రాల ద్వారా తమ శ్రేష్ఠ పితరులను అవాహనం చేసి వరుణానది యొక్క అమృతమయ జలాలతో పిండదానం చేయాలి. ఆ మంత్రాల భావం ఇలా ఉంటుంది: నా పితృవంశంలో గాని మాతృవంశంలో గాని మరణానంతర సద్గతులు పొందని వారిని ఈ దర్భపృష్టంపై తిలోదకం ద్వారా నా పితరులందరినీ ఆవాహన చేస్తున్నాను. వారందరికీ సద్గతులు కలగడానికే నేని పిండ ప్రదానం చేస్తున్నాను. నా పై 2 వంశాలలో మృతి నొందిన సర్వులకు సద్గతికై నేనిప్పుడు పిండ ప్రదానం చేస్తున్నాను. వీరంతా ఉద్ధరింపబడాలనేదే నా ఆశయము. సహజ మరణం పొందిన వారికి, బలవన్మరణం పొందిన వారికి కూడా నేని పరమ పుణ్యక్షేత్రమైన గయలో పిండ ప్రదానం చేస్తున్నాను. రౌరవ, అసిపత్ర, కుంభీపాక నరకాలలో పడి ఉన్న నా ఇరువంశాల మృతులను ఉద్ధరించి ఉత్తమగతులకు పంపడం కోసం నేను వారందరినీ ఆవాహన చేసి పిండ ప్రదానం చేస్తున్నాను. అలాగే అంధతామిశ్ర, కాలసూత్ర నామక నరకాలలోనూ ప్రేతలోకంలోనూ పడియున్న నా పితరులందరినీ ఉద్ధరించడానికి నేనిక్కడ పిండ ప్రదానం చేస్తున్నాను. మానవజన్మ దుర్లభమై మానవేతర యోనుల్లో జనించి జీవిస్తున్న నా పితరులందరికీ నేనిక్కడ పిండ ప్రదానం చేస్తున్నాను. పుత్ర, పత్ని రహితులుగా మరణించిన నా ఈ జన్మ బాంధవులకు, నా పూర్వజన్మ బంధువులకు కూడా ముక్తి కలగడం కోసం నేనిక్కడ పిండ ప్రదానం చేస్తున్నాను. నా పితరులలో ఇతర జంతు వృక్షయోనులలో జనించిన వారికి ఉత్తమ గతులను కలిగించడం కోసం కూడా నేనిక్కడ పిండ ప్రదానం చేస్తున్నాను. ప్రేతరూపంలో శాపవశాత్తు ఉండిపోయిన నా వారికి కూడా నేని అద్భుత పుణ్యక్షేత్రంలో పిండ ప్రదానం చేస్తున్నాను. ఇంకా గర్భస్రావితాత్మతలతో సహా నా పితరులందరికీ ఉత్తమగతులకై నేనిక్కడ పిండ ప్రదానాలను గావిస్తున్నాను. బ్రహ్మేశానాది దేవతలారా, మీరంతా నా ప్రయత్నానికి సాక్షులుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నేను గయా క్షేత్రానికి వచ్చి నా వారందరికీ ఊర్ధ్వలోక ప్రాప్తి కలిగించే ప్రయత్నంలో భాగంగా శ్రాద్ధ కర్మలను నిర్వహించి పిండప్రదాలను సంపన్నం చేశాను. హే భగవాన్ గదాధర విష్ణుదేవ, నేను పితృకార్యాలను సంపన్నం చేయడానికై గయాతీర్థాలకు వచ్చియున్నాను. నా ద్వారా జరిగిన ఈ కర్మలన్నిటికీ తమరే సాక్షి. మీ దయవల్ల నేను దేవ, గురు, పితృ అను 3 రకాల రుణాల నుండి నేటితో విముక్తుడనైనాను. అధ్యాయం 85. ఆదిగదాధర మాహాత్మ్యం. గయలో మరికొన్ని తీర్థాలను, వాటి మహిమలను వినిపిస్తాను. ఈ గయా తీర్థంలో ప్రేతశిలగా విఖ్యాతమైన క్షేత్రం ప్రభాస, ప్రేతకుండ, గయాసుర శీర్ష నామకములైన తీర్థాలతో విరాజిల్లుతోంది. ఈ శిల సర్వదేవమయి. దీనిని సవ్యంగా యమధర్మరాజే ఐశ్వర్య ప్రాప్తి కోసం ధరించాడని విన్నాను. మానవుని మిత్ర, బంధు, బాంధవులలో నెవరికైనా ప్రేతయోని ప్రాప్తిస్తే అతడు ఈ ప్రేతశిలలో కర్మకాండ జరిపితే వారికి అతనికి కూడా గొప్ప శుభాలు కలుగుతాయి. ఇక పితృజనులకిది మరింత శుభదాయకం. అందుకే మునులు, రాజులు, రాజపత్నులు మున్నగు వారిటకు వచ్చి శ్రాద్ధాది కర్మలను నిర్వహించి బ్రహ్మలోకానికి తమ పితరులను పంపించగలుగుతారు. తాము దేహాంతంలో బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు. గయాసుర మండపానికి వెనుకనున్న శిలకు ముండపృష్టగిరి అని పేరు. ఇది సర్వదేవమయం. దీని పాద ప్రాంతంలో బ్రహ్మసరోవరాది అనేక తీర్థాలున్నాయి. వాటిలో అరవిందవనమను తీర్థమొకటి. దానివలన ఆ పర్వతంలో నొక ప్రాంతానికి అరవిందగిరి అనే నామమేర్పడింది. అక్కడ క్రోంచ పక్షుల పాదాల గుర్తులుంటాయి.
ఆ పర్వత భాగాన్ని క్రోంచ పాదగిరి అంటారు. శ్రాద్ధాది కర్మల ద్వారా పితరులకు బ్రహ్మలోకం ప్రాప్తింపజేసే ప్రాంతమిది. ఆది కాలము నుండే విష్ణు భగవానుడిక్కడ అవ్యక్త రూపంలోనూ గదాధర శిల రూపంలోనూ నెలకొని ఉన్నాడు. అందుచే ఈ శిల సర్వదేవమేమని చెప్పబడుతోంది. మత్స్యకూర్మాది విష్ణువు అవతార రూపాలకున్న ప్రాశస్త్యమే ఇక్కడి గదాధర రూపానికి ఉంది. ఆదికాలం నుండే గదాధర రూపుడైన శ్రీ మహావిష్ణువు బ్రహ్మాది దేవతల పూజలందుకొంటున్నాడు. కాబట్టి మానవులంతా ఇక్కడికి వచ్చి అగి, అర్ఘ్య, పాద్య, పుష్పాదిక ఉపహారాలతో ఆ స్వామిని పూజించాలి. ఈ తీర్థంలో గదాధరుని, ఇతర దేవులని పూజించి సర్వోపచారాలను సమర్పించి ముకుట, వస్త్ర, ఘంట, చామర, దర్పణ, అలంకారాలను తీర్థానికి సమకూర్చి పెట్టి పిండ, అన్నదానాలను కూడా చేసిన వానికి తాను జీవించి యున్నంత కాలము ధన, ధాన్య, ఆరోగ్య, ఐశ్వర్య, పుత్ర పౌత్ర లాభాలు అక్షయంగా ఉంటాయి. ఆయువు పెరుగుతుంది. శ్రేయ, విద్య, అర్ధ, అభీష్ట కామనల సాకారతలలో లోటుండదు. దేహాంతంలో భార్యా సమేతంగా స్వర్గాన్ని చేరుకుంటాడు. మరుజన్మలో రాజ్య సుఖాన్ని, శత్రు సంహారక పరాక్రమాన్ని, జయపరంపరని పొంది కూడా వధ, బంధనాదుల నుండి ముక్తుడై చివరలో మోక్షానందుతాడు. ఇక్కడ పిండం పెట్టిన వారికి అందుకున్న వారికి కూడా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. వధ బంధ వినిర్ముక్త్యాంతే మోక్షమవాప్నుయాత్. శ్రాద్ధ పిండాది కర్తారః పితృర్భ్యః బ్రహ్మలోకగాః. ఆచార 86:17. ఇక్కడి పురుషోత్తమ క్షేత్రానికి పోయి భగవాన్ జగన్నాథ, సుభద్ర, బలరాములను పూజించిన వారికి జ్ఞానం, లక్ష్మి, పుత్రులు మున్నగునవన్నీ కలిగి సుఖంగా ఉండే జీవనం మరియు దేహాంతంలో విష్ణు సాన్నిధ్యం కలుగుతాయి. అలాగే పురుషోత్తముడను పేర ఇక్కడ వెలసిన జగన్నాథని సమక్షంలోనూ, సూర్యదేవ విఘ్నేశ్వరుల సమక్షంలోనూ పితరులకు పిండ దానాదులను నిర్వర్తించిన వారికి బ్రహ్మలోక నివాసం లభిస్తుంది. ఈ క్షేత్రంలో వినాయకుని, కపర్ది నామంతో వేంచేసియున్న పరమశివుని నమస్కారంతో పూజించిన వానికి అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. ఇక్కడే వెలసిన కార్తికేయ భగవానుని పూజించిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. 12 నామాలతో సూర్యదేవుని పూజించిన వారు సర్వరోగముక్తులవుతారు. వైశ్వానర భగవానుడైన అగ్నిదేవుని విధివత్తుగా పూజించి ఉత్తమ కాంతిని పొందడానికి, రేవంతుని ఆరాధించి ఉత్తమాస్వాలను సంపాదించడానికి, ఇంద్రదేవునారాధించి మహా గొప్ప ఐశ్వర్యాన్ని పొందడానికి, గౌరీదేవికి పూజలు చేసి అతులిత సౌభాగ్యానందడానికి, సరస్వతమ్మను పూజించి విద్యను, లక్ష్మీదేవిని పూజించి సర్వసంపదలను ఈ ఒక్క క్షేత్రంలోనే పొందవచ్చును. ఈ పురాణాధిపతి అయిన గరుత్మంతుని ఈ తీర్థంలో పూజించిన వారికి అన్ని విఘ్నాలు ఎగిరిపోగా బలము, వేగము వస్తాయి. ఈ క్షేత్ర పాలకుని పూజిస్తే గ్రహ సమూహాల దోషాలన్నీ పోతాయి. ముందప్పష్టమును పూజించిన వారికి అన్ని అభిలాషలు నెరవేరుతాయి. ఇక్కడి అష్ట నాగదేవులను అర్చించిన వారిని పాము కాటు బాధింపదు. ఇక్కడ బ్రహ్మదేవుని పూజించి బ్రహ్మలోక ప్రాప్తి నొందవచ్చును. ఈ క్షేత్రంలో ఇంకా బలభద్రుని సమ్యక్ పూజ ద్వారా శక్తి, ఆరోగ్యాలను, సుభద్రా దేవ్యర్చన ద్వారా పరమ సౌభాగ్యాన్ని, జగన్నాథ స్వామి పూజ ద్వారా ఇష్టకామ్యార్థ సిద్ధిని, శ్రీమన్నారాయణ పూజ ద్వారా రాజ్యాధికారాన్ని, నృసింహదేవుని చరణస్పర్శ, నమస్కృతుల ద్వారా సంగ్రామ విజయాన్ని, వరాహ స్వామి పూజ ద్వారా పృథ్వీపై ఆధిపత్యాన్ని, మాలాధర, విద్యాధరుల పూజ ద్వారా స్పర్శ ద్వారా విద్యాధర పదాన్ని, ఆదిగదాధరుని ఆరాధన ద్వారా సమస్తాభీష్ట సిద్ధిని, సోమనాథుని పూజ ద్వారా శివలోక ప్రాప్తిని, రుద్రదేవునికి నమస్కరించడం ద్వారా రుద్రలోకంలో ప్రతిష్టాపితులయ్యే భాగ్యాన్ని భక్తులు పొందగలరు. ఈ గయా క్షేత్రంలో వెలసిన ఆదిగదాధర స్వామి మహిమలను వర్ణించడం సామాన్యులకు అసాధ్యం. రామేశ్వర, కాళేశ్వర, బ్రహ్మేశ్వర, కేదారనాథ, సిద్ధేశ్వర రూపాలలో పరమశివుడే ఇక్కడ వెలసి భక్తులకు అన్ని ఇస్తూ తాను మాత్రం ఆదిగదాధరుని దర్శించుకుంటూ ఉంటాడు. రుద్రునితో బాటు ఆదిగదాధరుని ఒకే రోజు దర్శించిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తించడమేగాక వారి వంశాల్లో 100 తరాలు ఉద్ధరింపబడతాయి. గదాధర భగవానుని పూజించిన ధర్మార్థికి ధర్మము, ధనార్థికి ధనము, కామార్థికి కామము, మోక్షార్థికి మోక్షము అలవోకగా దొరుకుతాయి.
అలాగే స్త్రీ పురుషులకు సౌభాగ్యపుత్రాదులు కూడా. గదాధర మాహాత్మ్యమింకా ఇలా చెప్పబడింది. శ్రాద్ధేన పిండదానేన అన్నదానేన వారిదః బ్రహ్మలోక మవాప్నోతి సంపూజ్యాది గదాధరం పృథివ్యాం సర్వతీర్థేభ్యో యథా శ్రేష్టా గయాపురీ తథా శిలాది రూపశ్చ శ్రేష్టశ్చేవ గదాధరః తస్మిన్ దృష్టే శిలాదృష్టా యతః సర్వం గదాధరః. ఆచార 86:38-40 అధ్యాయం 86.